హాయ్ గాయ్స్, అందరు మంచిగా ఉన్నారు. నేను మంచిగా ఉన్నా. మీ అందరి కోసం ఒక చిన్న వీడియో. ఏంటంటే మనకి నార్మల్గా హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది కదా మనకి అందరికీ. అండ్ హెయిర్ లాస్, ఇంకా ఇంకా వైట్ హెయిర్స్ ఉండడము, కొంచెం ఇట్లా పల్చగా ఉంటుంది కొంతమంది జుట్టు. అలాంటి వాళ్ళకి నేను స్మాల్ టిప్ చెప్పబోతున్నాను. ఇట్లా నార్మల్గా కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఇంకా ఇది ఏంటంటే మందారం పువ్వులు తెలుసు కదా, మందారం పువ్వులు ఉంటే మందారం పువ్వులు కూడా పెట్టుకోండి. అండ్ మందారం ఆకులు ఇంకా మందారం పూలు అన్నీ కలిపేసి దీంట్లో కొంచెం మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇందులో ఇంకా కొంచెం మనకి ఏదైతే మనం ఆయిల్ యూజ్ చేస్తామో, మన ఇంట్లో వాడే ఆయిల్ మన హెయిర్కి మీరు వాటికైనా వాడచ్చు, లేకపోతే కొబ్బరి నూనె అయినా, ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ ఇందులో వేసి కొంచెం సేపు వేడి చేయండి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మొత్తం అంతా మొత్తం దాంట్లో మనము ఆయిల్ అనేది ఆయిల్లోని మొత్తం పీల్చుకుంటుంది అనమాట. ఈ కరివేపాకు ఇంకా ఈ మందారం ఆకులు అవన్నీ, ఇంకా మెంతం. ఇది ఎందుకు అంటే నార్మల్గా కొంతమంది వైట్ హెయిర్స్ కూడా ఉంటాయి. ఆ వైట్ హెయిర్స్ కాస్త మళ్ళీ గ్రే కలర్ బ్రౌన్ కలర్గా కూడా మారిపోతాయి అనమాట. సో ఇదొక మంచి టిప్, ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇలాంటిది, బట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని దీన్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి కొంచెం అది కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ అనేది పైనకి వస్తుంది. దాని తర్వాత మనం వడగొట్టుకొని ఆయిల్ నార్మల్గా మనం ఎలా ఆయిల్ అయితే పెట్టుకుంటామో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న టిప్ చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే నైట్ అంతా మనం నానబెట్టుకొని మార్నింగ్ లేసి కొన్ని మెంతులు ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకొని మనం తలకి అప్లై చేసుకుంటే సిల్క్ హెయిర్స్, అంటే సిల్క్ అయితే ఇప్పుడు కొంతమంది కర్లీ హెయిర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. అది సిల్క్ హెయిర్ లాగా అసలు ఎంత స్మూత్గా, అంటే ఇంకా బ్రౌనిష్ కలర్ భలే అవుతుంది. హెయిర్స్ అయితే చాలా స్మూత్ అవుతాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో అనేది. సో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.